హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా వీడియోస్, విలేజ్ వీడియోస్ చూసి నన్ను ఫాలో చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ ఫ్రెండ్, ప్లీజ్. ఇక వచ్చేసి ఇది మామిడి చెట్టు ఫ్రెండ్స్. మేము అక్కడ మొన్న నాటడానికి వెళ్ళాము. అప్పుడే పూత పూసింది, చాలా బాగా అనిపించింది, వీడియో తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేస్తే దారిలో ఒక చెట్టు పైన ఇంకో చెట్టు ఏదో బుగ్గలు బుగ్గలు ఉన్నది, దాన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి తంగడి చెట్టు ఫ్రెండ్. ఇది తంగడి చెట్టు పచ్చగా ఉందని తీసుకున్నాను, చాలా బాగుంది. లొకేషన్ బాగుందని తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది. కట్టెలు కొన్ని ఎండిపోయాయి, నెక్స్ట్ ఈ పచ్చదనం కనిపించింది. ఇంకా దీన్ని కూడా అలాగే తీసుకున్నాను. బుగ్గలు బుగ్గలుగా ఉన్నాయి, ఏవో పైన తీగ మంచిగా అనిపించింది లొకేషన్, దాన్ని తీసుకున్నాను. ఇంకా వచ్చేసి దాని పక్కన ఈ చెట్టుకు కూడా అలాగే ఉంటే అది కూడా తీసుకున్నాను. ఇదిగోండి ఇలా బుగ్గలు బుగ్గలుగా ఏదో తీగ ఫ్రెండ్స్, దీన్ని ఏదో అంటారు, తీగ గుర్తుకు రావట్లేదు. కొంత ఎండిపోయింది, కొంత పచ్చగా ఉన్నది. ఇలా లొకేషన్ బాగా అనిపించింది. ఇలా ఏదో తీగ అంటారు, పెద్దలను అడిగి చెప్తాను తర్వాత. ఇంకా ఇది వచ్చేసి బెల్లంత చెట్టు ఫ్రెండ్స్. బెల్లంత చెట్టుకి ఫ్లవర్స్ చూడండి, 2-3 రకాలు, ఎంత బాగుందో లుక్. అక్కడ నాటుతూ ఉంటే కనిపించింది, వెంబడే వెళ్ళి తీసుకుని వచ్చేసాను. ఇక నేను ఆగుతానా? బెల్లంత చెట్లు ఫ్లవర్స్ ఏవి కనిపించినా కానీ ఫ్రెండ్స్ ఆపమంటాను. ఆటోలో మాత్రం ఆపను, ఎందుకంటే అంతమంది 10 మంది 10 మాటలు అంటూ ఉంటారని. ఇక నడిచి వెళ్తుంటే మాత్రం తప్పకుండా తీసుకుంటాను. అది ఎంత దూరమైనా, ఎలా అయినా, కాళ్ళ నొప్పులున్నా వెళ్ళి తీసుకొని ఆ లొకేషన్ తీసుకునే వస్తాను మరి. ఇంకా అలా ఉంటుంది నాకు. ఫ్లవర్స్ చాలా బాగా అనిపిస్తుంటాయి. ఇవి వెనకాల కనిపించాయి నాడుతూ ఉంటే, మునుము అయిపోగానే వెళ్ళి తీసుకొని మళ్ళీ మళ్ళీ మునుముకు అందొచ్చేసాను. ఈ లొకేషన్ ఎంత బాగుందో, 2 3 కలర్లు, 4 కలర్లు, ఎన్నో కలర్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో, చాలా బాగా అనిపిస్తుంటుంది నాకు, అందుకే తీసుకుంటాను. ఇది వచ్చేసి బుర్రజమ్మిడి చెట్టు ఫ్రెండ్స్. ఇది పువ్వులు పూసింది చూడండి, బుర్రజమ్మిడి చెట్టు ఎంత బాగుంటుంది. బుర్రజమ్మిడి పాలు ఎక్కడ నొప్పులు ఉంటాయి అక్కడ పెడితే చాలా బాగా పనిచేస్తాయి. అందరికీ పనిచేయవు, కళ్ళల్లోకి వస్తే కళ్ళు పోతాయి ఫ్రెండ్స్. దాని స్మెల్, దాని గాలి కూడా కళ్ళకు తలగనీయకుండా పెట్టుకోవాలి. అలాంటి చెట్టు పువ్వు పూసినది తీశాను. ఇది వచ్చేసి ఒక దగ్గరికి మేము ఎరువు చల్లడానికి వెళ్ళామని చెప్పామే, అక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. లొకేషన్ బాగుందని తీసుకున్నాను. బాగుంది కొబ్బరి చెట్లు, అది కొబ్బరి కాయలు ఉన్నాయి. ఎరువు చల్లుతూ ఉంటూ ఎరువు చల్లి తట్ట అక్కడ పెట్టేసి తీసుకున్నాను. చాలా బాగుంది ఈ లొకేషన్ అని. ఇలా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.